చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1B నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 1A అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 1B నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ సెక్షన్లో ఏమి ఇచ్చారో చూడండి. రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A + IB అన్నాడు. ఇక్కడ కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. సో వాటిని మనం A + IB ఫామ్లో రాయమని ఇచ్చాడు. ఓకేనా. సో దాంట్లో మొత్తం వచ్చేసి 11 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 1 by 1 చేద్దాము. ఫస్ట్ వన్ చూడండి. 2 - 3i ఇంటూ 3 + 4i అన్నాడు. ఓకేనా. సో దీన్ని మనం A + IB ఫామ్లో రాయాలి. ఓకే. సో ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి Z అని తీసుకుందాం. సో Z = 2 - 3i ఇంటూ 3 + 4i. సో ఇలా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని ఇంటూ ఎలా చేయాలో చెప్పాను కదా ఇంతకుముందు. సో ఈ రెండింటిని ఇంటూ ఎలా చేస్తాం? ఫస్ట్ 2 × 3 తర్వాత మళ్ళీ 2తో దీన్ని మల్టిప్లై చేస్తాం కదా. సో 2 × 4i. నెక్స్ట్ -3i × 3 అంటే -9i. నెక్స్ట్ -3 × 4 అంటే -12. i × i అంటే i². ఓకేనా. సో దట్ ఈక్వల్ 2 × 3 అంటే 6 ప్లస్ 2 × 4 అంటే 8i -9i. నెక్స్ట్ -12 × i² అంటే ఎంత? -1. ఓకేనా. సో -1. సో దట్ ఈక్వల్ 6. 8iలో నుంచి 9i మైనస్ చేస్తే -i. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఓకేనా. సో దట్ ఈక్వల్ 12 + 6 ఎంత? 18. ఓకేనా. 18 - i. z ఈక్వల్ ఎంత? 18 - i. ది ఫస్ట్ వన్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఏమి ఇచ్చారో. 1 + 2i హోల్ క్యూబ్. 1 + 2i హోల్ క్యూబ్. ఇది A + B హోల్ క్యూబ్ లాగా ఉంది కదా. సో ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో Z = 1 + 2i హోల్ క్యూబ్. సో A + B హోల్ క్యూబ్ ఫార్ములా A³ + B³ + 3AB ఆఫ్ A + B అంతే కదా. సో A³ అంటే 1³ ప్లస్ B³ అంటే 2i హోల్ క్యూబ్ ప్లస్ 3AB 3 × 1 × 2i ఆఫ్ A + B అంటే 1 + 2i. ఓకేనా. సో నెక్స్ట్ 1³ అంటే 1 ప్లస్ 2i³ 2i³ అంటే 2³ i³ అంటే 8i³ ప్లస్ 3 × 1 అంటే 3 × 2i అంటే 6i ఆఫ్ 1 + 2i. సో నెక్స్ట్ ఇక్కడ 1 + 8 × i³ వాల్యూ ఎంత? i² అంటే -1. ఓకేనా. i³ అంటే i² × i రాస్తాం. ఓకే. సో i³ అంటే i² × i. i² × i అంటే i² -1 × i అంటే -i అనమాట. అంటే -8i వస్తుంది. ప్లస్ ఇది మళ్ళీ మల్టిప్లై చేద్దాం. 6i × 1 అంటే 6i ప్లస్ 6 × 12 i × i అంటే 12i². నెక్స్ట్ 1 -8i ప్లస్ 6i అంటే -2i ప్లస్ 12 × i² అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 1 - 2i - 12. దట్ ఈక్వల్ 12లో నుండి 1 మైనస్ చేస్తే 11. సో -11 - 2i. ఓకేనా. సో ఇది ఆన్సర్. Z = -11 - 2i. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. దీంట్లో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? A - IB / A + IB. సో దీన్ని A + IB ఫామ్లో రాయాలి. సో ఇది Z ఈక్వల్ అనుకుందాం. Z = A - IB / A + IB. సో ఇలా ఇచ్చినప్పుడు డినామినేటర్ అనేది రేషనలైజ్ చేయాలి. సో రేషనలైజ్ చేయాలి అంటే దాని యొక్క ఫ్యాక్టర్ ఎలా తీసుకుంటామో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం కదా డినామినేటర్లో. ఇక్కడ A + IB ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి? A - IBతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి అంతే కదా. సో దట్ ఈక్వల్ A - IB × A - IB A - IB హోల్ స్క్వేర్ బై A + IB × A - IB. ఇది ఎలా ఉంది? A + B × A - B లాగా కదా. A² - i² B². ఓకేనా. సో దట్ ఈక్వల్ A - IB హోల్ స్క్వేర్ అంటే A² ప్లస్ i² B² -2aIB. ఓకేనా. బై A² i² అంటే -1. సో -1 × -b² అంటే +b² వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ A² ఇక్కడ i² అంటే -1 కదా అంటే -b². A² - b² -2aIB / A² + b².
ఓకే, సో ఇక్కడ రియల్ పార్ట్ లాగా రాద్దాం, ఇమాజినరీ పార్ట్ లాగా రాద్దాం. అంటే అప్పుడు ఏమవుతుంది, a square minus b square by a square plus b square. నెక్స్ట్ minus 2aib by a square plus b square. ఓకేనా, సో దట్ ఈక్వల్, ఇంకా దీన్ని ఏమైనా రాయొచ్చు, ఆర్డర్ పేర్లో రాయాలంటే a square minus b square by a square plus b square, కామా 2ab minus 2ab by a square plus b square. ఓకేనా, సో ఇది దీని ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 4 + 3i by 2 + 3i into 4 - 3i. ఓకే, సో దీన్ని ఇప్పుడు మళ్ళీ a + b ib ఫామ్లో రాయాలి. సో ఫస్ట్ z ఈక్వల్ టు 4 + 3i by 2 + 3i into 4 - 3i కదా. సో ఫస్ట్ 4 - 3i అలానే రాసి 4 + 3i బై ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. 2 × 4 8, మళ్ళీ 2 × -3i -6i, ప్లస్ 3i × 4 + 12i, ప్లస్ 3i × -3i -9i² ఈజ్ ఈక్వల్ టు 4 + 3i బై 8 -6i + 12i ఎంత అవుతుంది, +6i కదా. సో నెక్స్ట్ -9 × i² అంటే -1, అంటే -9 × -1 అంటే +9 అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 4 + 3i బై 8 + 9 అంటే 17 + 6i, అంతేనా, 17 + 6i వచ్చింది. సో ఇప్పుడు ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. అంటే రేషనలైజ్ చేయాలంటే ఏం తీసుకోవాలి, 17 - 6i తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ కదా. సో 17 - 6i తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 4 + 3i ఇంటూ 17 - 6i కదా. సో 4 × 17, 17 4 జర్ ఎంత, 68, మైనస్ 4 × 6i 24i, ప్లస్ 3 × 17 51i, నెక్స్ట్ ప్లస్ 3i ఇంటూ -6i అంటే -18a² బై ఇది ఎలా ఉంది, a + b ఇంటూ a - b అంటే a² - b² అంటే 6a². ఓకే, సో దట్ ఈక్వల్ 68, ఇక్కడ ఇంకొక స్టెప్ రాస్తా, 68 -18 ఇంటూ -1 అంటే +18. సో నెక్స్ట్ -24i + 51i, 51లో నుంచి 24 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది, 27 కదా. సో మైనస్ ప్లస్ 27i, నెక్స్ట్ బై 17² అంటే ఎంత, 289, 6² అంటే 36, 36 ఇంటూ i² అంటే -1, -36 ఇంటూ మైనస్ అంటే +36 ఈజ్ ఈక్వల్ టు 68 + 18, 68 + 18 ఎంత, 86 + 27i బై 289కి 36 యాడ్ చేస్తే 325. సో ఇది a + ib ఫామ్. సో ఇలా కాకుండా ఆర్డర్ పేర్లో రాయాలంటే 86/325, 27/325 ఇది. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి -√3 + -√2 ఇంటూ 2√3 - i. దీన్ని a + ib ఫామ్లో రాయాలి. z ఈక్వల్ టు -√3 + -√2 ఇంటూ 2√3 - i. సో ఇలా సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, -√3 అలానే రాసి ప్లస్ -√2 అన్నాం. సో -√2 అంటే ఇక్కడ ఏమని అర్థం, i² ఈక్వల్ టు ఎంత, -1 కదా. అంటే ఇక్కడ మనం ఎలా రాస్తాం అంటే -2i² అంతే కదా, సారీ ప్లస్ 2i², i² అంటే -1, 2 × -1 అంటే -2 కదా. అంటే ఇక్కడ నేను -1 ప్లేస్లో i² రాస్తాను, అంటే √2i² అనమాట, ఇంటూ 2√3 - i. సో ఇంకొక స్టెప్ రాద్దాం, -√3 ఇక్కడ i² అనేది బయటికి వస్తే i అవుతుంది కాబట్టి ప్లస్ i√2 వస్తుంది. ఓకేనా, √2i ఆర్ i√2. నెక్స్ట్ 2√3 - i. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేద్దాము. -√3 ఇంటూ 2√3, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3i, నెక్స్ట్ √2 ఇంటూ 2√3 అంటే ఎంత వస్తుంది,
ఒక్క నిమిషం, ప్లస్ కదా, సో ప్లస్ 2√6i. నెక్స్ట్ మైనస్ i²√2. ఓకే, సో నెక్స్ట్ మైనస్ 2√3² √3 ఇంటూ √3 అంటే √3² కదా, ప్లస్ 2√3i ప్లస్ 2√6i. నెక్స్ట్ ఇక్కడ i² అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో √2. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ √2 క్యాన్సిల్ అవుతుంది, సో -6 వస్తుంది ఇక్కడ, -6. ఓకే, సో -6 ప్లస్ ఇక్కడ అయ్యింది, ఇక్కడ అయ్యింది, i కామన్ తీద్దాం. సో i కామన్ తీస్తే ఏమొస్తుంది, √3 ప్లస్ 2√6 ప్లస్ √2. సో ఇప్పుడు మనం ఏమంటారు, రియల్ పార్ట్స్ ఒక దగ్గర రాద్దాము, ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర రాద్దాం. అంటే √2 -6 ప్లస్ i ఇంటూ √3 ప్లస్ 2√6. సో ఇది వచ్చేసి రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. a+ib ఫామ్లో వచ్చింది కదా, సో ఇది. సో నెక్స్ట్ దీంట్లో 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, -5i ఇంటూ i/8. ఓకే, సో దీన్ని మనం a+ib లాగా రాయాలి. సో z ఈక్వల్ టు -5i ఇంటూ i/8 ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ i²/8. ఓకేనా, 5 ఇంటూ i²/8 అంటే -5 ఇంటూ i² అంటే -1/8 ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ -1 ప్లస్ 5, అంతేనా, ప్లస్ 5/8. సో ఇక్కడ రియల్ పార్ట్ ఒకటే ఉంది కదా, సో z ఈక్వల్ టు 5/8 ప్లస్ 0i. ఓకేనా, సో ఇది. సో నెక్స్ట్ దీంట్లో 7th క్వశ్చన్, -i ఇంటూ 2i. సో z ఈక్వల్ టు -i ఇంటూ 2i. సో అప్పుడు ఏమవుతుంది, -2i² అవుతుంది, అంతేనా. i ఇంటూ i అంటే i² కదా, సో -2 ఇంటూ i² అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే z ఈక్వల్ టు ఏంటి, 2 ప్లస్ 0i. ఇమాజినరీ పార్ట్ లేదు అక్కడ కాబట్టి 0i అని రాస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, i⁻9. ఓకే, i⁻9 z ఈక్వల్ టు i⁻9. ఓకే, i⁻9 మనం ఎలా రాయొచ్చు, i², ఓకేనా, ⁴ ఇంటూ i అని రాయొచ్చా. i² ⁴ అంటే 2 ఇంటూ 4 అంటే i⁻8 అవుతుంది, ఇది ఇంటూ i అంటే i⁻8 ఇంటూ i అంటే i⁻9కి ఈక్వల్ కదా. సో i² అంటే -1 ⁴ ఇంటూ i. సో -1 ⁴ అంటే 1 ఇంటూ i అంటే i. z ఈక్వల్ టు ఎంత, i అంటే z ఈక్వల్ టు 0 ప్లస్ i. రియల్ పార్ట్ అనేది ఇక్కడ లేదు. సో నెక్స్ట్ 9th వన్. సో 9th వన్ వచ్చేసి i⁻−19. ఓకే, i⁻−19. సో z ఈక్వల్ టు i⁻−19. సో i⁻−19 అంటే ఎలా రాస్తాం దీన్ని, ఇది పవర్ వచ్చేసి నెగిటివ్లో ఉంది కాబట్టి దీన్ని 1/i⁻19 అని రాద్దాం. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు i² వచ్చేలాగా రాయాలన్నమాట. సో i² రాసి పవర్ 9 రాయొచ్చా. i² ⁻9 అంటే i⁻18, ఇంకొక i మిగులుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ 1/i² అంటే -1⁻9 ఇంటూ i, దట్ ఈక్వల్ టు -1/i. ఓకేనా. i² అంటే -1, -1⁻9 అంటే -1 కదా, సో -1 ఇంటూ i -i. ఓకే, ఇజ్ ఈక్వల్ టు, సో -1/i అనేది పైకి వస్తే ప్లస్ i అవుతుంది కదా, సో అంటే z ఈక్వల్ టు ఏమవుతుంది, i అవుతుంది. దీన్ని ఇంకేమన్నా రాయొచ్చు, 0 ప్లస్ i.